రాగి పిండి ఇడ్లీ చేస్తున్నాను. ఇప్పుడు దానికి బ్యాటర్ తయారు చేసుకొని తగినంత సాల్ట్ వేసేసి వాటర్తో సరిపడా కలుపుకొని ఉంచుకుంటున్నాను. బ్యాటర్ మొత్తం మంచిగా బాగా లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చూసుకోవాలి. లూజ్గా వస్తే ఇడ్లీలు మంచిగా రావు. అందుకని దీనంతా ఇలా కలిసే విధంగా కలుపుకొని కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇలా జారుడుగా ఉన్నప్పుడు వేసుకోవాలి. మరీ దోసపిండి అంత లూజ్ ఉండకూడదు, కొంచెం టైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని ఇడ్లీ పాత్రలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి. తర్వాత ఇడ్లీ రేకు కడిగి పెట్టుకొని తడిపి పెట్టుకొని దాంట్లో ఇడ్లీ గుంటల్లో ఇడ్లీ సరిపడా పిండి వేసుకోండి. మరీ ఎక్కువ వేస్తే అవి పొంగిపోతాయి, తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి. కొంచెం తక్కువ వేసుకుంటే అవి ఉడికేసరికి లావు వచ్చేసి మంచిగా కనిపిస్తాయి. ఒకసారి ఇలా పట్టుకొని ఇలా అన్నారంటే మంచిగా అన్నీ ఒక సైజు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియంలో పెట్టుకోండి. ఇలా కాసేపు 10 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి.